ఇక్కడైతే చాలా బాగుందన్నమాట, క్యూట్ గా. సో అటు వచ్చేసి మన స్టేజ్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ గైస్, సో చాలా బాగుందన్నమాట. ఈ వ్యూ అంతా చాలా బాగుంది అసలు. సో ఇటైతే చాలా బాగుంది. ఒకవేళ మీరు కానీ ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఏం చేస్తారంటే, ఒకవేళ సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్ అండ్ కామెంట్స్ ఎక్కువ వచ్చాయనుకో, మీరు కామెంట్ ఏం పెడతారంటే గోల్కొండ అని పెట్టండి. సో మీరు కామెంట్స్ ఎక్కువ పెడితే మనం నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ వచ్చేసి గోల్కొండ అయితే వెళ్దాం. అండ్ మీకు కామెడీ వీడియోస్ కావాలన్నా కూడా చెప్పండి, వెళ్దాం. అండ్ అయితే చాలా బాగుందన్నమాట. చాలా బాగుంది, క్యూట్ గా ఫ్లవర్స్ అన్ని. సో ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కలుద్దాం. బాయ్. సో అట్టయితే అక్కడ కూడా మనం ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళేసి మళ్ళీ బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తా. సో బాయ్, వెయిట్ అండ్ వాచ్. అండ్ ఇక్కడైతే ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. అండ్ బాగుంది, వర్షం పడింది కాబట్టి ఫ్లవర్స్ ఇంకా మిలమిలా దొగదగా మెచ్చిపోతాయి అనమాట. జస్ట్ జోకింగ్. ఇటైతే చాలా బాగుంది, ఫ్లవర్స్ ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి. నైస్. సో గైస్, ఇప్పుడైతే మనం స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెళ్దాం. ఇక్కడికి వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలా సీట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇటు పైకి వెళ్ళి దెన్ ఐ షో మై స్టేజ్, ఎక్కడైతే నేను నా యాన్యువల్ డే డాన్స్ చేశాను. అండ్ ఇదన్నమాట. అండ్ ఇది చాలా బాగుంది. అండ్ గైస్, మీకైతే ఇదన్నమాట వెనకాల చూసేది, ఇదే అన్నమాట నా స్టేజ్. మీకు తర్వాత కూడా చూపిస్తా. అండ్ నేను చేసిన డాన్స్ మీకు కావాలి అని అంటే నేను ఈ వీడియో లాస్ట్ క్లిప్ లో అయితే యాడ్ చేస్తాను అనమాట. మీరు చూడొచ్చిన డాన్స్ ని చాలా బాగుంది. బ్యాక్ స్టేజ్ అన్నమాట, చూపిస్తా. ఇక్కడ ఇది వర్షం పడేసరికి ఎంత వాటర్ ఉంది చూడచ్చు. ఇది బిగ్ స్టేజ్. అండ్ డాన్స్ క్లిప్ అయితే లాస్ట్ లో అయితే యాడ్ చేస్తాను, మీరు చూడండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోకుండా అసలు లాస్ట్ వరకు చూడకుండా. అండ్ ఇదన్నమాట. సో దీని తర్వాత ఇది స్టేజ్ ఫుల్. అండ్ ఇక్కడ ఫుల్ చైర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను కిందికి వెళ్ళి చైర్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ చూపిస్తాను. చూపిద్దాం, రండి చూపిస్తా. అండ్ ఇదన్నమాట అన్ని చైర్స్. ఇప్పుడు స్టేజ్ పైకి ఎక్కి చూపిస్తా, పదండి. సో ఇదన్నమాట చాలా బిగ్ స్టేజ్. అండ్ ఇక్కడ నేను డాన్స్ చేసింది, ఇక్కడ అన్ని అలా ఉన్నాయి చూడచ్చు. చాలా చైర్స్ అవన్నీ ఇక్కడ డాన్స్ చేసింది, చాలా బాగుంటుంది అనమాట. చాలా బిగ్ స్టేజ్. అండ్ డాన్స్ చేసింది నేను మీకైతే లాస్ట్ క్లిప్ లో అయితే యాడ్ చేస్తాను అనమాట. సో చూడండి. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం, పదండి. సో లెట్స్ గో. చాలా బాగుంటది అనమాట, క్యూట్ గా.
ఇటు నుంచి ఇటు అనమాట. సో హియర్ ఇస్ ద రూమ్ వేర్ ఐ టోల్డ్ దట్ ఇట్స్ మా అదేంటి డ్రెస్సింగ్ రూమ్ అనమాట. సో ఇటు నుంచి స్ట్రైట్ గా వెళ్తుంటే మనకి ఆ పాయింట్ అక్కడైతే స్విమ్మింగ్ పూల్ అని ఉంటది అనమాట. సో 6 వరకే. సో నేను వెళ్ళట్లేదు, ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్తా. అండ్ అది మినీ వాగ్ లో చెప్తా. ఇక్కడైతే మంచిగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మంచిగా తీసుకోవచ్చు, ఇది బాగుంటది. అండ్ ఇక్కడైతే మంచిగా క్యూట్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. బ్లూ కలర్ ఫ్లవర్స్. అండ్ మీకైతే వైట్ కలర్ లో కనపడుతుంది, బాగున్నాయి బ్లూ కలర్ లో. ఇటు అటు ఏదో దారి ఉంది, అటు వెళ్దాం. ఫస్ట్ అయితే చూద్దాం. ఐ థింక్ స్విమ్మింగ్ పూల్ క్లోజ్ ఉండేసి. ఓకే, బయట నుంచి అయితే చూపిస్తా. స్విమ్మింగ్ పూల్ క్లోజ్ చూడచ్చు. ఇదే స్విమ్మింగ్ పూల్ అన్నమాట. అటు ఇటు చాలాసార్లు వచ్చానమాట స్విమ్మింగ్ పూల్ కి, కానీ ఈసారి క్లోజ్ ఉంది. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడైతే మళ్ళీ వీడియో తీస్తా. సో ఇప్పుడైతే వెళ్ళ క్లోజ్ ఉంది స్విమ్మింగ్ పూల్. ఇటు కూడా అటు ఉంది, అటు వెళ్ళట్లేదు, పర్లేదు. ఇటు అండ్ ఇందాక మనం అక్కడికి వెళ్ళామని గోల్కొండ చూపించా, అది ఆ పాయింట్ అక్కడ. ఇటు కూడా ఇది ఫేవరెట్ పాయింట్ అనమాట నాకు. ఇక్కడ సారమతి భారతంలో బాగుంటది క్యూట్ గా. అండ్ ఇక్కడ కూడా ఏదో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ క్యూట్ పింక్ కలర్ ఫ్లవర్స్ బాగున్నాయి. అండ్ ఇటు కూడా, అండ్ అక్కడ పపాయ చెట్టు ఉంది. పపాయ ఇక్కడ కనపడుతుంది మీకు. ఇటు మీకైతే అక్కడ చూపిస్తాను చెప్పాను కదా, ఫస్ట్ లో చూపిస్తాను చెప్పాను కదా. సో అదే అది. ఇప్పుడైతే వెళ్దాం. అండ్ నా ఫేవరెట్ అది అన్నాను చూడండి, ఇక్కడ అది. ఇక్కడ అన్నమాట. వాళ్ళు ఎవరో ఫోటో దిగుతున్నారు, వాళ్ళ తర్వాత మనం వెళ్ళాం. చాలా బాగుంది అనమాట ఇటు నుంచి క్యూట్ గా. ఇక్కడ నుంచి అయితే చూపిస్తా, పర్లేదు, ఇట్స్ ఓకే. అండ్ చాలా బాగుంది క్యూట్ గా. సో ఇదన్నమాట. అండ్ ఇప్పుడైతే అటు కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అది దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ అది, అక్కడ ఒక ఎల్లో కలర్ క్యూట్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి, అవి చూపిస్తా. చాలా బాగున్నాయి యాక్చువల్ గా. అండ్ గైస్, నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి, మరి చెప్పరా, చెప్పేసేయండి. అండ్ ఇక్కడ ద క్యూట్ లిటిల్ చూడండి ఎంత బాగున్నాయి. అండ్ ఇక్కడైతే ఇప్పుడు ఒక రీల్ చేస్తున్నా. రీల్ అయితే షార్ట్స్ మినీ బ్లాగ్స్ లో అయితే ఆ రీల్ వస్తుంది అనమాట. సో స్టే ట్యూన్. నాకు అన్నిటికన్నా నచ్చిన ఫ్లవర్స్ చాలా బాగున్నాయి.
ఇవన్నీ ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సో ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు మన ఛాన్స్, మనం వెళ్దాం. ఇక్కడ ఇదన్నమాట, చాలా బాగుంది. ఇది సో వెళ్దాం నెక్స్ట్. ఇదన్నమాట టోటల్గా చూపిస్తా. అయితే ఇక్కడ హరిత రెస్టారెంట్ అని ఉందంట. సో లోపలికి వెళ్దాం. రెస్టారెంట్ అంట. సో వెళ్ళి చూద్దాం ఎలా ఉంది. ఇక్కడ ఇది అనమాట, బాగుంది. ఏసీ ఉంది అనమాట. సో బయట ఇది చాలా బాగా కనపడుతుంది. చాలా బాగుంది. అండ్ ఇది మన సీట్. సో మనం ఇక్కడే కూర్చోబోతున్నాము. ఇక్కడ సో మళ్ళీ అక్కడ చూసేద్దాం. సో స్టే ట్యూన్. ఫైనల్లీ అయితే రెస్టారెంట్ కి వచ్చేసి ఆర్డర్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్, సారీ మర్చిపోయాం ఇది. సో మళ్ళీ తిన్న తర్వాత అయితే మళ్ళీ కలుస్తాం. సో బాయ్.